సో నామినేషన్స్ చూశాను నిన్న ఎపిసోడ్లో. ఐ ఫీల్ తనుజ వేసిన నామినేషన్, ఫస్ట్ నామినేషన్ హరీష్కి వేసింది, అది ఆన్ పాయింట్, క్లియర్ కట్ నామినేషన్. అది బాగుండే. దట్స్ అ వ్యాలిడ్ నామినేషన్, వ్యాలిడ్ పాయింట్స్తో కూడా ఉండే. బట్ సెకండ్ నామినేషన్ ఫ్లోరాకి వేసినప్పుడు అయితే ఐ డి నాట్ ఫీల్ ఇట్స్ వ్యాలిడ్. ఎందుకంటే ఫ్లోరాకి చెప్పిన ఇష్యూస్లో ఏ ఇష్యూస్ తనవి కావు, బట్ హౌస్లో జరిగిన ఇష్యూస్ వేయొచ్చు. బట్ ఇట్స్ అ సేఫ్ ప్లే అనిపించింది. ఆర్ మేబీ తనకి ఇంకో ఆప్షన్ కూడా లేదేమో వేరే వాళ్ళకి వేయడానికి. బట్ ఫస్ట్ నామినేషన్ వాజ్ ఆన్ పాయింట్. ఎందుకంటే హరీష్ చాలా లూజ్ టంగ్ మాట్లాడుతున్నారు, కంటిన్యూగా మాట్లాడుతున్నారు చెప్పిన తర్వాత కూడా, అండ్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ హిస్ మిస్టేక్. మాట్లాడదాం దాని గురించి కూడా. బట్ బిహేవియర్ అని చెప్పి మాట్లాడడం వాస్ రైట్ ఆన్ ద నామినేషన్ పాయింట్. తనుజ మాట్లాడింది చాలా రైట్ ఫస్ట్ నామినేషన్ అయితే. సెకండ్ నామినేషన్ వాస్ సేఫ్ గేమ్ ఆడినట్టు అనిపించింది. మరి మీకేమనిపించిందో కమెంట్ డౌన్. ఇంకా ఫాలో కొడతావా, నీ ఇష్టం, చూడు. తోడు 20 మంది చెప్పు. తర్వాత తోడు